పోరాటంలో ఉన్నవాడు, శ్రమ పొందుతున్నవాడు, భారాన్ని మోస్తున్నవాడు వాటి నుంచి విడుదల పొందినప్పుడు ఆదరణ కలిగిద్ది. లేకపోతే శ్రమలో నలుగుతున్నవాడు, నష్టపోయినవాడు, కష్టాల పాలైనవాడు, శ్రమ నొందినవాడు, రోగగ్రస్తుడైనవాడు, కృంగిపోయినవాడు ఆదరణను వెతుకుతాడు. అలాంటి వాడిని ఆదరించాలి. పరిశుద్ధాత్మని ఆదరణకర్త అని పిలిచాడంటే ఎవరిని ఆదరిస్తాడు? మనల్ని ఆదరించడానికే వచ్చాడు. మనల్ని ఆదరించడానికైనా ఆదరణకర్త అంటే మన కండిషన్ ఎట్లుంటుంది? అప్పుడు మనం అన్ని విషయాల్లో హ్యాపీగా, సాఫీగా, తాపీగా సాగిపోతుంటే ఇంకా ఆయన ఆదరించేది ఏందండి? ఆదరించేది ఏంది అంటే అలా ఉండదని. అన్నా వింటున్నావునా? అది రహస్యం. అక్క వింటున్నావా? మన లైఫ్ హ్యాపీగా, సాఫీగా, తాపీగా, నెమ్మదిగా సాగిపోయే పరిస్థితి అనుకో, ఆదరణకర్త ఆదరణ మనకెందుకు అంటే అలా ఉండదని. అడుగడుగునా ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు, నిందలు, అవమానాలు, పురస్కారాలు, తిరస్కారాలు, హేళనలు, వేదనలు, బలహీనతలు, ఓటములు ఎన్ని ఎదురైతే ఆటుపోట్లు, అటు దెబ్బ ఇటు దెబ్బ తగులుతూ ఉంటే గాయపడిన ప్రతిసారి నేనున్నాలే, భయపడవకరా, ఏం కాదులే, లెగుస్తావులే, పద, ఏం కాదులే, గెలుస్తావులే, ఏం కాదులే, తిరిగి పొందుతావులే, ఏం కాదులే, నువ్వు నిలబడతావులే.